అందరికీ నమస్కారం. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఆగస్టు 28వ తేదీన 3వ శ్రావణ శుక్రవారం రోజున పౌర్ణమి ఏర్పడుతుంది. ఈ రోజున రాఖీ పండుగను కూడా జరుపుకుంటారు. ఆగస్టు 28వ తేదీన 3వ శ్రావణ శుక్రవారం మరియు పౌర్ణమి కూడా రావడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. శ్రావణ మాసం, శుక్రవారం, పౌర్ణమి ఈ 3 ప్రత్యేకతలు ఒకే రోజున కలిసి వస్తున్నాయి. అంతేకాదు, అదే రోజున అన్నా చెల్లెళ్ళ ప్రేమకు ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగ కూడా ఉంది. అందుకే ఈ రోజును ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి, ఇంట్లో ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, రాఖీ ఎప్పుడు కట్టాలి, ఏ నియమాలను పాటించాలి, ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భవాని అని కామెంట్ చేయండి. ఈ నెల ఆగస్టు 28వ తేదీన 3వ శ్రావణ శుక్రవారం నాడు పౌర్ణమి వస్తుంది. చాలా మంది పౌర్ణమికి ముందు వచ్చే 2వ శ్రావణ శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. అయితే 2వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేయలేని వారు ఈ 3వ శ్రావణ శుక్రవారం రోజున అంటే పౌర్ణమి రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి అద్భుతమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఎందుకంటే పౌర్ణమితో కలిసి వచ్చిన ఈ శుక్రవారం ఎంతో విశేషమైనది. అలాగే ఈ రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. శుక్రవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి అత్యంత అరుదైనది. కాబట్టి ఈ రోజును తప్పక సద్వినియోగం చేసుకోండి. ఈ శ్రావణ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు అందరూ భూమిపైకి వచ్చి నదులలో స్నానం చేసి విష్ణుదేవునికి పూజలు చేస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు గంగా, కృష్ణ, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను మన మనసులో తలుచుకుంటూ స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. శ్రావణ పౌర్ణమి రోజున చేసే పూజలు, దాన ధర్మాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ శ్రావణ పౌర్ణమి శుక్రవారం రోజున కూడా అమ్మవారిని భక్తితో పూజించండి. ఈ పౌర్ణమి రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసుకుంటే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుంది. కావున మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఖచ్చితంగా మన ఇంట్లో పూజ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం సమయంలో పూజ చేస్తే ఇంకా మంచిది. ఈ రోజు వీలైనంత త్వరగా నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుద్ధి కోసం కొద్దిగా పసుపు, కల్లుప్పు కలిపిన నీటితో తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇల్లు పవిత్రంగా మారుతుంది. తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఇంటి ముందు బియ్యపిండితో అందమైన ముగ్గు వేయండి. మామిడి ఆకుల తోరణం కట్టి బంతిపూలతో గుమ్మాన్ని అందంగా అలంకరిస్తే సాక్షాత్తు మన ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మి అడుగు పెడుతుంది. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం మంచిదని పెద్దలు చెబుతారు. అది సాధ్యం కాని వారు ఉదయం 9 గంటలలోపు పూజను పూర్తి చేసుకునేలా ప్రయత్నించండి. పూజా గదిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని శుభ్రం చేసి అందంగా అలంకరించండి. గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టండి. అమ్మవారికి తామర పువ్వులు ఎంతో ఇష్టమని భావిస్తారు. తామర పువ్వులు దొరకకపోతే ఎర్ర గులాబీలను తీసుకువచ్చి ఒక అందమైన మాలగా తయారు చేయండి. అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి అలంకరణ చేయండి. అలాగే 21 యాలకులతో మాల తయారు చేసి అమ్మవారికి వేయండి. ఇలా చేస్తే అప్పుల బాధలు పోయి ధనప్రాప్తి కలుగుతుంది. శ్రావణ మాసం, శుక్రవారం, పౌర్ణమి ఈ 3 ప్రత్యేకతలు ఒకే రోజున వస్తున్నాయి. కాబట్టి లక్ష్మీదేవి ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించండి. బియ్యపు పిండితో చేసిన దీపాలు లేదా మట్టి దీపాలు ఉపయోగిస్తే పూజకు మరింత పవిత్రత వస్తుంది. దీపాల కింద తమలపాకు పెట్టండి. పసుపు, కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేయండి. దీపం వెలిగించే సమయంలో మనసులోని ఆందోళనను పక్కన పెట్టి కుటుంబ సుఖశాంతి కోసం అమ్మవారిని ప్రార్థించండి. ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఎవరైతే ఇంట్లో దీపం పెట్టి పూజ చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ శుభదినాన ఇంట్లో పాలు పొంగించడం ఆనవాయితీగా ఉంది. పాలు పొంగించిన తర్వాత బెల్లం, బియ్యంతో పరమాన్నం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం. పరమాన్నంతో పాటు పండ్లు, కొబ్బరికాయ, పులిహోర, దద్దోజనం వంటివి సమర్పించవచ్చు. పూజా సమయంలో ఈ మంత్రాన్ని జపించండి. ఓం మహాలక్ష్మీ నమః. అదేవిధంగా కనకదార స్తోత్రం, శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని జపించాలి. ఎక్కువసేపు చదవలేని వారు కనీసం కొన్ని నిమిషాలైనా ప్రశాంతంగా అమ్మవారి నామస్మరణ చేయండి. చివరగా కొబ్బరికాయను సమర్పించి కర్పూర హారతి ఇవ్వండి. ఇంట్లో పూజ చేసిన తర్వాత మీ కుడి చేతిలో కొన్ని అక్షింతలను పట్టుకొని మీ కోరికని చెప్పుకొని
దేవునికి నమస్కారం చేసి ఆ అక్షంతలను మీ తలపై వేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పూజ పూర్తయిన తర్వాత 5గురు ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారి కాళ్ళకు పసుపు పెట్టి, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. ఇలా ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం వల్ల సౌభాగ్యం, సంపద కలుగుతుంది. ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును పట్టుకుంటే చాలు మీపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు పుట్టింది. అందుకే ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు. శ్రావణ పౌర్ణమి రోజున కల్లుప్పు కొని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఆ రోజు కల్లుప్పుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్టే. శ్రావణ శుక్రవారం పౌర్ణమి రోజున ఎర్రటి వస్త్రంలో కొద్దిగా రాళ్ల ఉప్పును పోసి ఇంటి గుమ్మానికి కట్టండి. ఇలా కట్టడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే మీ ఇంటి ద్వారం పైన గంధంతో ఓం స్వస్తిక్ గుర్తు వేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అదేవిధంగా శ్రావణ శుక్రవారం నాడు పౌర్ణమి రోజున సాయంత్రం ఇంటి గుమ్మం వద్ద ఇరువైపులా 2 దీపాలు పెట్టండి. ఇలా చేస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. అలాగే సాంబ్రాణితో ఇంట్లో ధూపం వేయండి. దీనివల్ల ఇల్లు సువాసనతో నిండిపోతుంది. ఇలా చేస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు పోయి లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది. పౌర్ణమి రోజున రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మీ పనిలో ఎలాంటి అడ్డంకులు రాకుండా విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈ పౌర్ణమి రోజున గోమాతను పూజించండి. గోమాతను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజున గోమాతకు ప్రదక్షిణలు చేసి నమస్కరించి పచ్చ గడ్డి కాని అరటి పండ్లు తినిపించడం వల్ల అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు. ఐశ్వర్య దీపం అనగా ఒక ప్రమిదలో ఉప్పు పోసి దానిపై మరో ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించడం. శ్రావణ శుక్రవారం పౌర్ణమి రోజున మీ పూజా గదిలో ఈ దీపాన్ని లక్ష్మీదేవి ముందు వెలిగిస్తే ఆర్థికంగా ఎదిగి అప్పుల బాధల నుండి విముక్తి పొందుతారు. శక్తి ఉన్నవారు ఈ రోజు ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం ఉండలేని వారు పండ్లు, పాలు లేదా సాత్విక ఆహారంతో పూజ చేయవచ్చు. శ్రావణ శుక్రవారం పౌర్ణమి రోజున చేసే దానాలకు మంచి ఫలితం ఉంటుంది. పేదలకు అన్నదానం చేయడం, అవసరమైన వారికి వస్త్రాలు ఇవ్వడం, గోవులకు ఆహారం పెట్టడం లాంటివి చేస్తే అదృష్టం, సంపద కలిసి వస్తాయి. ఈ శ్రావణ పౌర్ణమి రోజున చంద్రుడిని దర్శించుకొని పాలతో లేదా నీటితో ఆర్ఘ్యం అర్పించాలి. ఆ తర్వాత నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే మనసుకి ప్రశాంతత, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సమయం ఉంటే లలిత సహస్రనామం లేదా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణం చేయండి. 2026లో రక్షాబంధన్ ఆగస్టు 28 శుక్రవారం రోజున రాఖీ పండుగ జరుపుకోవాలి. రాఖీ కట్టడానికి సరైన సమయాన్ని చూసుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజున ఉదయం 5:57 నుంచి 9:48 వరకు రాఖీ కట్టవచ్చు. ఆ తర్వాత రాహుకాలం ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు ఉంటుంది. ఈ సమయంలో రాఖీ అస్సలు కట్టకూడదు. ఉదయం రాఖీ కట్టలేని వారు మధ్యాహ్నం 1:52 నుంచి సాయంత్రం 4:35 వరకు రాఖీ కట్టవచ్చు. రాఖీ పండుగ రోజున చంద్రగ్రహణం ఉందని అందరూ సందేహపడుతున్నారు. చంద్రగ్రహణం మనకు కనిపించదు. గ్రహణ ప్రభావం, దోషం అనేవి మన ప్రాంతంపై ఉండవు. కావున ఎలాంటి సందేహం లేకుండా ఆగస్టు 28 శుక్రవారం రోజున రాఖీ పండుగను సంతోషంగా జరుపుకోండి. భద్రకాలం ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున వస్తుంది. కానీ ఈసారి ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే భద్రకాలం ముగిసిపోతుంది. అంటే ఈ సంవత్సరం రాఖీ కట్టడానికి అత్యంత విశేషమైనది ఏమిటంటే భద్రకాలం సూర్యోదయానికి ముందే ముగుస్తుంది. కావున రాఖీ కట్టుకోవడానికి ఇదే సరైన సమయం. ఆగస్టు 28వ తేదీన వచ్చే శ్రావణ శుక్రవారం పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి. శ్రీ మహాలక్ష్మీదేవి కృప మీ ఇంటిల్లిపాదిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై భవాని అని కామెంట్లో రాయండి.